ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే గడువు ఏప్రిల్ 15 వరకు ఉంది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు పొందాలనుకునే వారికి ఇది చివరి గడువు. ఏప్రిల్ 15 వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ జాబితాలో చోటు కల్పిస్తామన్నారు ఎన్నికల అధికారులు. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఓటర్ల జాబితా నుంచి ఓట్లు తొలగింపుకు మాత్రం అవకాశం లేదని స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగి కోడ్ అమల్లోకి రావడంతో ఆయా శాఖల సిబ్బందిని అప్రమత్తం చేశారు అధికారులు. దీంతో నగర పురపాలక సంస్థలతో పాటు గ్రామాల్లో వెలిసిన పోస్టర్లు, ఫ్లెక్సీలను సిబ్బంది తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే ఈసీ నిబంధనల మేరకు చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు అధికారులు. నర్సాపురం నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో ఉంటానన్నారు జనసేన పార్టీ నేత మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని కొత్తపల్లి తనకు బల ప్రదర్శన చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ను ఖండించారు బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు. హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీ ఈడీని తీసుకొచ్చి కవితను అరెస్టు చేయించారంటూ మండిపడ్డారు. అయితే పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రతిపక్షాలను మోదీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆర్థిక సేవల రంగంలో వినియోగదారుల వివరాలని లభ్యమయ్యే ఒకే కేవైసీ విధానం అమలుపై కేంద్రం కసరత్తు చేస్తుంది. ఈ మేరకు ఆర్థిక స్థిరత్వం అభివృద్ధి మండలి FSDC ప్రతిపాదనల మేరకు మార్గదర్శకాల సిఫారసును కొరకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. అయితే ఈ విధానం అమల్లోకి వస్తే బ్యాంక్ లావాదేవీలతో పాటు బీమా పొదుపు పథకాలు వంటి వాటికి పలుమార్లు ఈ కేవైసీ కొరకు పత్రాలు సమర్పించే బెదడ తప్పుతోంది. పోలీసుల ఆరోగ్య పరీక్షణకై డాక్టర్ కేర్ హోమియోపతి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ప్రారంభించారు. అయితే క్యాంప్ నిర్వహణకై ముందుకొచ్చిన హాస్పిటల్స్ వారిని శిబిరం ఏర్పాటుకు చొరవ తీసుకున్న పోలీస్ యూనిట్ డాక్టర్ మాధురిలను అభినందించారు. అయితే 300కు పైగా పోలీస్ సిబ్బంది ఈ శిబిరంకు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నిర్మల్ జిల్లా భైన్సపట్టణం రాహుల్ నగరంలో పోలీసులు గార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 86 బైక్లు, 3 కార్లు, 2 ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. నేరాల నియంత్రణలో భాగంగా ఈ గార్డెన్ సర్చ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. తరగతి గదిలో ఓ టీచర్ ఐటమ్ సాంగ్ కు డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలా డాన్స్ చేస్తున్న టీచర్ మేడం ను విద్యార్థులు ప్రోత్సహించడమే కాకుండా ఆమెతో కలిసి స్టెప్లు వేశారు. క్లాస్ రూమ్ లోని బ్లాక్ బోర్డ్ పై హ్యాపీ బర్త్డే మేడం అని రాసి ఉన్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పీచు మిఠాయిపై ఏడాది పాటు నిషేధం విధించింది. పీచు మిఠాయి తయారీతో పాటు నిల్వ అమ్మకాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పీచు మిఠాయి నమూనాలను పరీక్షించిన ఆహార భద్రతా అధికారులు వీటిలో ప్రమాదకరమైన రంగులు కలుపుతున్నట్లుగా గుర్తించారు. దీంతో ప్రభుత్వం నిషేధంపై ఉత్తర్వులు జారీ చేసింది. అతి పొడవైన భారీ దోసను సిద్ధం చేశారు బెంగళూరుకు చెందిన షెఫ్లు. ఏకంగా 123 అడుగుల దోసను సిద్ధం చేసి ఔరా అనిపించారు. గిన్నీస్ రికార్డును సొంతం చేసుకున్న ఈ దోసకు బెంగళూరు బొమ్మనహల్లిలోని మావల్లి టిఫిన్ రూమ్స్ MTR సంస్థ ఆవరణ వేదికైంది. ఈ దోసను తయారు చేసేందుకు 60 మంది షెఫ్లు శ్రమించారట. IPL మెగా టోర్నీ ఎక్కడికి తరలిపోదు, పూర్తిగా భారతదేశంలోనే జరుగుతుందన్నారు BCCI కార్యదర్శి జైషా. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో IPL మ్యాచ్ల నిర్వహణపై షా స్పందించారు. అయితే ఈ నెల 22న IPL తొలి మ్యాచ్ CSK RCB జట్ల మధ్య జరగనుంది. అయితే తొలి దశలో 21 మ్యాచ్లకు BCCI షెడ్యూల్ ప్రకటించగా మిగతా మ్యాచ్ల షెడ్యూల్ త్వరలో ప్రకటించనుంది. WPL సీజన్ 2 ఫైనల్ పోరుకు సమరం ఆసన్నమైంది. రాత్రి 7:30 జరిగే
తుది పోర్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ బెంగళూరు తలపడనున్నాయి. గత సీజన్లో తుది వరకు వచ్చి కప్ను చేజార్చుకున్న ఢిల్లీ జట్టు ఈసారి ఎలాగైనా విజేతగా నిలవాలని గట్టి పట్టుదలతో ఉంది. అయితే కెప్టెన్ ల్యాండింగ్ నేతృత్వంలో ఉత్తమ ప్రదర్శనలతో సాగుతున్న ఈ జట్టు అగ్రస్థానంలో నిలబడమే కాకుండా నేరుగా ఫైనల్ కు చేరింది. మరోవైపు ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబైకి షాక్ ఇచ్చిన బెంగళూరు జట్టు ఫైనల్స్ లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ నుంచి వస్తున్న అప్డేట్ సినీ పవన్ అభిమానుల్లో అంచనాలను పెంచేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి వచ్చిన వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీలో పవన్ కనిపించే 3 గెటప్ లో పొలిటికల్ పాత్ర కూడా ఉందని టాక్ నడుస్తుంది. అటు మ్యాజిక్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన పోస్టర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.